ఏసీబీ అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేటీఆర్ అపసోపాలు పడుతున్నారని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బయటకొచ్చి పులకేసిలా బిల్డప్ ఇస్తున్నారని, లొట్టపీసు కేసు అంటూనే లోపల ఉనికిపోతున్నారని సెటర్లు వేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో అరెస్టు కాకుండా వచ్చాడని బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ రేసు ద్వారా తెలంగాణ ప్రతిష్టను పెంచారని, గొప్పలు కొట్టుకునేందుకు సిగ్గుండాలని ధ్వజమెత్తారు ఆది శ్రీనివాస్. కేటీఆర్ ఈరోజు అరెస్టు కాలేడని ఏసీబీ విచారించి తిరిగి వచ్చారని బాణసంచా కాల్చారా? ఈ కార్ రేసులో A1 ముద్దాయిగా ఉన్నటువంటి కేటీఆర్ పైన లొట్టపీసు కేసు అంటూనే లడలడ ఓ వైపు మాట్లాడినట్టు కనిపిస్తున్నా లోపల గుబులుతో ఉన్నట్టు కనిపిస్తున్న సందర్భం. మాట్లాడితే నన్ను జైలు పంపిస్తారేమో మా అంటే అనేటువంటి మాట నేను మానసికంగా సిద్ధమయ్యానన్న మాట చెప్తున్న సందర్భం చూస్తే ఏదో దేశం కోసం అరెస్ట్ అవుతున్నా ఒక బిల్డప్ ఇవ్వడం తప్ప అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీకి ప్రజలు తగిన రెస్ట్ ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని ప్రతిపక్షానికే పరిమితం చేసిండ్రు, లోకసభ ఎన్నికల్లో మీకు జీరోకే పరిమితం చేసే సందర్భంలో ఒక్కొక్క అంశంలో ఈరోజు విచారణలో మిమ్మల్ని రమ్మని పిలుస్తుంటే ప్రజలలో పలచనైపోయి డాంబికాలు తెలంగాణ ప్రతిష్ట దిగజారుతుందని చెప్పిన మాట మాట్లాడుతుంది. అసలు తెలంగాణ ప్రతిష్ట దిగజార్చింది మీ కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు యావత్తు గమనించే మిమ్మల్ని పీకి పక్కన పెట్టి మీ కుర్చీని తీసి మిమ్మల్ని ఫామ్ హౌస్గా పరిమితం చేసినటువంటి అంశాన్ని ఎందుకు మర్చిపోతుందో కేటీఆర్ అనే మాట మాట్లాడితే ఆయన మనసుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకున్న హౌలేగాలి అనేటువంటి మాట, ఆ మాట తిరిగి హౌలేగాలి మీరేం చెప్పిన ప్రజలు అంటున్నటువంటి సందర్భాన్ని మీరు ఎందుకు గుర్తిస్తారని చెప్పారు.